హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్ చూస్తే ఈరోజు మనం ప్రజెంట్ తిరుపతి మార్కెట్ వెళ్తున్నామండి. సో అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్, ఉమ్మడి చిత్తూరు డిస్టిక్. ఇప్పుడు ప్రజెంట్ అయితే తిరుపతి డిస్టిక్కే మారింది అనమాట. సో అన్నమయ్య సర్కిల్ నుంచి ఎంఆర్పల్ సర్కిల్ మధ్యలో అనేది ఈ మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు అనేది మార్కెట్ స్టార్ట్ అయితే 5 నుంచి 10-10:30 వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది. సో ఈ వారం అయితే ఎక్కువ పిల్లలు అయితే రావడం జరిగిందండి. సో ఇట్లాంటి పిల్లలు అయితే చాలా అయితే వచ్చిందన్నమాట. ఏం రేట్లు పోతాడో ఏమనేది మనం కనుక్కుందాం వాళ్ళ దగ్గర, నీట్గా డైరెక్ట్గా వాళ్ళ దగ్గర కనుక్కుందాం. చూసి ఇవన్నీ కూడా మీయేనా? ఈ 3 లాట్లు మీయే, అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. ఇవి చిన్న ఏవే? ఇవి సపరేట్, ఇవి సపరేట్. ఇవి 6.5 నెలలు ఉంటాయనా? ఎక్కువ ఉంటాయా? అంతే, 6-6.5 నెలలు అయితే ఉంటాయండి ఈ పిల్లలు. ఇవేం చెప్తారన్న జత? 17.5. 17,500 రూపీస్ అనేది దీంట్లో మీరు జత మీద చెప్తానని చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పిల్లలు మాత్రం ఈ లాట్లో 17.5 చెప్తున్నారు. సో తగ్గింపు అనేది ఉంటారనమాట. అప్పుడు 8,750 రూపాయలు అనేది ఒక్కో పిల్ల చెప్తున్నారు. సో లైవ్ వెయిట్ కానీ మీట్ కానీ మనం మాట్లాడుకుంటే లైవ్ వెయిట్ దగ్గర ఒక 22 నుంచి 24 మధ్యలో వచ్చేటిగా ఉంది. సో మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 11 కిలోలు ఆ విధంగా వచ్చేటిగా ఉందండి. సో చెప్పడం అయితే 60 ఉంది కానీ తగ్గింపు అనేది ఉంటుందండి. దాని తర్వాత చూసి ఈ లాట్ కూడా అన్నం లేదంట. చూద్దాం. ఈ లాట్ అన్నీ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి, సైజు కూడా పెద్దవి అనమాట. ఇవి ఒక 8 నెలలు 9 నెలలు ఉంటాయన్నా? ఎక్కువ ఉంటాయా? ఒక 8-9 నెలలు ఆ విధంగా అయితే ఉండొచ్చండి ఈ పిల్లలు. సో ఇవేం చెప్తారన్న జత? 25. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? ఒంగోలు నుంచి వచ్చారా? గూడూరు మార్కెట్ పోతారు, గూడూరు నుంచి తిరుపతికి వస్తారు. ఓకే, ఇప్పుడు ఎన్ని పిల్లలు తెచ్చారు ఇక్కడికి? 50 పిల్లలు తెచ్చారు. ఓకే, 25,000, 25,000 అయితే ఈ పిల్లలు చెప్తానండి. చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. సో జత మీద 25,000 అన్నప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి 12,500 రూపాయలు అనేది ఒక పిల్ల పడుతుంది. ఈచ్ వన్ 12,500 రూపీస్ అనేది పడుతుంది. 12,500 పడినప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 12-14 కిలోలు వస్తుందా? ఎన్ని కిలోలు వస్తుంది? 15 కిలోలు. ఒక 15 కిలో బిలో చెప్తానంటే 15 కిలోలకు 14-15 కిలోలకు మధ్యలో రావచ్చు అని చెప్తానంట. ఈ పిల్లల్ని చూసుకోవచ్చు. పిల్లలు అయితే బాగున్నాయండి. మీరు ఇలాంటి పిల్లలు, నెల్లూరు చూడిపోయే పిల్లలు కావాలనుకుంటే గూడూరు, తిరుపతి, పీలేరు ఎక్కువ శాతంలో వచ్చేటి ఈ మార్కెట్లో అనమాట. సో ఇవన్నీ వ్యాపారం ఉంటుంది. అన్న ఫోన్ నెంబర్ చెప్తామన్నా, చెప్పండి అన్న. 9440296663. మీ పేరేనా? వెంకటేష్. ఒంగోలేనా? నెల్లూరు దగ్గర గూడూరు. ఓకే. సో అన్న నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినాడు. మీకు ఎవరైనా కావాలనుకుంటే ఇలాంటివి కావాలంటే అన్ననైతే కాంటాక్ట్ అవ్వచ్చు. చూసుకోవచ్చండి. ఈ పిల్లలు మొత్తం కూడా సేల్స్కి అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే 50 పిల్లల దాకా తెచ్చారంట. సో ఇంకా అయితే వీళ్ళ దగ్గర ఇవే కాకుండా కూడా ఇంటికాడ కూడా ఉంటాయండి. సో ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మీరైతే అన్ననైతే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో దాని తర్వాత చూద్దాము. ఈడ కూడా బేరం జరుగుతుంది. బేరం జరిగినట్టు ఈడ ఏం రేటుకి ఏమైనా చూద్దాం మనం. అన్నగారు ఎంతకైనా ఇవి? 17,000కైనాయి. ఓకే, 17,000 రూపీస్కి అయితే ఈ పిల్లలు అయితే అయినాయంట. అంతా ఒక 5 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి. 5 నెలలు ఉంటాయి, 4.5 నెలలు 5 నెలలు అయితే ఉంటాయి. సో ఫైనల్గా ఇవి వచ్చి మనకు 17,000 రూపీస్కి అయితే రేట్కి అయితే అయినాయంట. చూసుకోవచ్చండి. ఈ పిల్లలు చూసుకోవచ్చు. 17,000 అయినప్పుడు మనకు 8,16, 8,500, 8,700 ఆ విధంగా పడుతుండే ఒక్కో పిల్ల. సో అయినది మనకు అప్రాక్సిమేట్గా రేట్ అనేది ఆ రేట్ అండి. సో థ్యాంక్ యూ అన్న. అన్న దగ్గర కంటిన్యూగా అయితే వ్యాపారస్తుడు అండి. సో అన్న దగ్గర కంటిన్యూగా పిల్లలు అయితే ఉంటాయి. ఇట్లాంటి పిల్లలు అన్న ఏం రేట్కి ఇస్తాను ఈ పిల్లలు? సార్ పిల్లల సైజును బట్టి రేట్ కొంచెం ఇటు మారుతుంది. లైవ్ వెయిట్ ఏమైనా ఉంది మీ దగ్గర? లైవ్ వెయిట్ ఏమైనా ఇస్తారు మీరు? లైవ్ 450. పిల్లలు అయితే 450. పెద్ద అయితే రేటు మారుతుంది. ఇంకా పెరగచ్చు, తగ్గచ్చు. ఓకే, నా వ్యాపారస్తుడు అండి. సో చూసుకోవచ్చు. నెంబర్ ఇద్దాం, ఫోన్ నెంబరా? అన్నానా? అరేనా? ఓకే ఉండాలి. అన్నది ఇచ్చిన వ్యాపారం జరుగుతుందండి. చూసుకోవచ్చు. ఈ పిల్లలు ఇంకనైతే నెక్స్ట్ కొంచెం లోపల పోదాం మనము. సో చిన్న పిల్లల శాతం అనేది ఎక్కువ వచ్చింది. అన్నగారు కొన్నారా? ఇదే అమ్మేదనా? ఇదే చెప్తారన్న. దీన్ని 10,500 చెప్పి 10,000కి ఇచ్చేస్తాం. ఓకే, ఈ పిల్లలు అయితే 10,500 చెప్పి 10,000కి అయితే ఇస్తా ఉంటాడు. సో కాటాలు వేసినారు దీనికి. 10,000కి అన్నప్పుడు ఈ పిల్లలంతా ఒక 6.5 నెలలు ఆ విధంగా అయితే ఉంటుందండి. సో వ్యాపారం అనేది ఉంటుంది, చేసుకోవచ్చు. 10,500 ఆ విధంగా ఇస్తున్నాడు. 10,000కి అనేది ఇచ్చేస్తూ ఉంటున్నాడు. సో దాని తర్వాత ఏడవ బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో మీడియం సైజ్ పొట్టేళ్ళు అంతా ఒక 5.5-6 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయండి. సో ఈ పిల్లలు జత మీద ఏం చెప్తారో కనుక్కుందాం. ఏం చెప్తారన్న జత? ఏం చెప్తాను రా? 18,500, 19,500. పిల్లల్ని బట్టి 19,500, 18,500 అటు చెప్తానండి. సో వ్యాపారం అనేది ఉంటుంది, చేసుకోవచ్చు. తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో ఈ పిల్లలు అన్నమాట.
సో 18.5 అన్నప్పుడు మనకు 9 2 18 9,000 చిల్లర అయితే పడుతుందండి. ఇది 9,000 రూపీస్ ఆ విధంగా పడుతుంది. సో వ్యాపారం అని చేసుకోవచ్చు, చెప్పింది ఎక్కడ ఫిక్స్డ్ రేట్లో ఉండవు కాబట్టి 9,000 9,200 9,500 ఆ విధంగా చెప్తారు, కానీ తగ్గింపు అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా పొట్టేలు పిల్లలే. పెద్ద పొట్టేలు పట్టుకో బ్రదర్, అమ్ముతానరా కొనుక్కున్నారా? ఏం తనరా 26 26,000 అయితే దీన్ని చెప్తానండి, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పిల్లలు పెద్ద పిల్ల ఎన్ని పళ్ళ మీద ఉంది? పల్లె అయిపోయింది. ఓకే 6 పళ్ళు అయిందంటే 26,000 రూపాయలు అని చెప్తున్నారు. సో మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 25 ప్లస్ అయితే వచ్చుకుంది, 25 పైన అయితే వచ్చుకుంది అనమాట. సో ప్రజెంట్ అయితే మనం తిరుపతి మార్కెట్లో అయితే ఉన్నామండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్లో వస్తానంటే చూసుకోవచ్చు. సో మనమైతే క్రౌడ్లో అయితే ఉన్నాం ప్రజెంట్. అటు సైడ్ పోతేప్పుడు మనకు హైదరాబాద్ మేకలు కూడా వస్తాయండి. మేకలు లైవ్ వెయిట్ అనేది ఉంటాయి. సో లైవ్ వెయిట్ అనేది కూడా ఇక్కడ ఇస్తాను చూసుకోవచ్చు. అది లైవ్ వెయిట్ అనమాట. లైవ్ వెయిట్ అనేది మనకు ఇక్కడ చూసుకునే పిల్లలు మనకు రైతుకు కానీ అమ్మే వాళ్ళకి మనకు వ్యాపారం కుదరనప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ లైవ్ వెయిట్ అనేది తీసుకోవచ్చు అనమాట. 4, 20, 4, 30 అట్లయితే పోతుంది లైవ్ వెయిట్ అనేది. సో పిల్లలను బట్టి మేకలు బట్టి రేటు మారుతూ తగ్గుతూ ఉంటుంది.